చెప్పు ఇంకా ఏమంటావు? నీకు ప్రాజెక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమి ఇల్లు ఎలా ఉండదు? ప్రాజెక్ట్ వచ్చి 10 సంవత్సరాల పైన అయిపోతా అండి. ఇక్కడికైతే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో జిఎఫ్లై అని డౌన్లోడ్ చేసుకుని యాప్ ఈ రెంటల్ అయితే తీసుకుని మేమైతే తిరిగేయచ్చు అన్నమాట. తిరిగేసి మళ్ళీ ఎత్తుకొని వచ్చి అక్కడనే అయితే పెట్టేయాలి. వాచ్ షాప్స్ దగ్గర అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి, పర్ఫ్యూమ్ కానీ, బ్లూటూత్ కానీ, ఇంకా హోమ్ కి సంబంధించిన తర్వాత వాచెస్ కానీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నేను మా ఫ్రెండ్ అయితే మాలియా దగ్గర అయితే కలుసుకున్నాము. ఇతనే మా చిన్ననాటి ఫ్రెండ్ అన్నమాట, కరీం బాషా. చిన్నప్పుడు ఇద్దరం కలిసి తెగ గోళీల ఆటలు, చిన్న చిన్న ఆటలు ఆడేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఆటలు అయితే ఆడినాం. అందుకు మమ్మల్ని ఆటగాళ్ళు అయితే అంటారు. మంచి ఆటగాళ్ళు. ప్రస్తుతం చూడొచ్చు మీరు, కువైట్ సిటీ దగ్గర మాలియాలో అయితే కలుసుకున్నాము. ఇక్కడ మీకు బ్రిడ్జి అయితే కనపడుతుంది. ఇక్కడ జనాలు అయితే విపరీతంగా వస్తారు. ప్రస్తుతం మేమిద్దరం కలిసి భోజనం చేయడానికి అయితే వెళ్తా ఉన్నాము. ఏమంటావు కరీం బాషా? చెప్పు ఇంకా ఏమంటావు? నీకు ప్రాజెక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమి ఇల్లు ఎలా ఉండదు? ప్రాజెక్ట్ వచ్చి 10 సంవత్సరాల పైన అయిపోతాన్నది. ఇప్పటికి ప్రస్తుతానికి ఇంటికి పోయే ఉద్దేశం ఏం లేదు. ఇన్షాల్లా రేపు నెలలో ఏమన్నా వెళ్ళిపోతానే అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇంటికాడి నుంచి కోవిడ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి ఇంటి నుంచి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ముందు కాదురా, ఇప్పుడు పోయి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా అంటా. 1.5 సంవత్సరం. అది ఫ్రెండ్స్, 1.5 సంవత్సరం అయితే అయింది. మా ఫ్రెండ్ అయితే నెక్స్ట్ మంత్ లో ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు. ప్రస్తుతం నా బ్యాక్ సైడ్ చూస్తే బస్సు అయితే, సిటీ బస్సులు అయితే మీకు కనబడతాయి. చూడండి, కోయట్ సిటీ మాలియాలో అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రతి ఎత్తైన భవనాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఒకసారి అయితే నేను మా ఫ్రెండ్ అయితే కలిసి హోటల్కి అయితే భోజనం చేయడానికి వెళ్తాను. ఒకసారి అయితే చూసేయండి, అక్కడ మీకు లొకేషన్ హోటల్ ఒకసారి అయితే మీకు చెప్తాను. ఇక్కడ మాలియాలో భోజనం కన్నా అక్కడ వెళ్ళే హోటల్లో భోజనం సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్, హోటల్ గురించి అయితే వివరాలు చెప్తాను. చూడండి, వెళ్ళే దారి అన్నమాట. మాలియా నుంచి వెళ్ళేటప్పుడు దారి మీరు చూడగలరు. చూడండి, సిటీ బస్సు, ఇంకా మాలియా బ్రిడ్జి బస్సు అన్నమాట. కేపీటీసీ బస్సు. నేను కూడా రేపు నెల జూన్ లో ఇంటికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం అయితే మాలియాకు వచ్చినాను. ఫ్రెండ్ తో కలిసి భోజనం చేసి ఇక్కడ ఒక 2 వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేసేద్దాము. చూస్తాను మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్దాం హోటల్కి అయితే. నా బ్యాక్ సైడ్ చూస్తే మాలియా నుంచి వస్తా ఉంటాను నేను. ముందుకు వెళ్ళే దారి, హోటల్కి వెళ్ళే దారి అన్నమాట. ఒకసారి ఇక్కడి నుంచి అయితే మేము హోటల్కి అయితే వెళ్తా ఉన్నాం. మాలియాలో కూడా విపరీతమైన హోటల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మేము ఆ హోటళ్లలో తినడానికి అయితే ఆసక్తిగా లేము. ఎందుకంటే తిని మాకైతే విసుగు పుట్టేసింది. ఫుడ్ అంతా ఏం టేస్ట్ ఉండదు. కాబట్టి ప్రస్తుతం మేమైతే హోటల్కి వెళ్ళబోతున్నాం. చూపిస్తాను ఒకసారి మీకు. ఇది అన్నమాట ప్రస్తుతము వెళ్ళే దారి అయితే. ఇక్కడ నుంచి మీరు నేరుగా వచ్చేసి సిగ్నల్ కనపడుతుంది కదా, సిగ్నల్ నుంచి ఇక్కడ చూసి అవుతాది టవర్ కనపడుతుంది ఫ్రంట్ సైడ్. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వెళ్తే ఇక్కడికైతే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో జిఎఫ్లై అని డౌన్లోడ్ చేసుకుని యాప్ ఈ రెంటల్ అయితే తీసుకుని మేమైతే తిరిగేయచ్చు అన్నమాట. తిరిగేసి మళ్ళీ ఎత్తుకొని వచ్చి అక్కడనే అయితే పెట్టేయాలా. చిన్న ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే బాగుంటాయి కదా, అది ఇక్కడ పరిస్థితి. హోటల్కి అయితే వెళ్ళబోతా ఉన్నాం ప్రస్తుతం. చూడండి, వెళ్ళే దారిలో అయితే మీకు జ్యూస్ షాప్ అయితే కనపడుతుంది. ఇక్కడ చెరుకుతో తీసిన జ్యూస్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, చెరుకుతో చూసిన జ్యూస్ వచ్చి 500 రూపీస్ అంటే 100 దినార్ అన్నమాట జ్యూస్. ఇదే షాప్. వాచ్ షాప్ అన్నమాట. చిన్నపట్నం జ్యూస్ షాప్.
ప్రస్తుతం మాలియా నుంచి వస్తే ఇక్కడ ఒక రేణిగాయ చెట్టు అయితే కనపడుతుంది, చిన్నపాటి మసీదు. అక్కడికి హోటల్కి వెళ్ళే దారి అన్నమాట. ఇదే హోటల్, లడ్డు బాంబే హోటల్ అన్నమాట. ఈ హోటల్కి అయితే వెళ్ళాలా ఇప్పుడు మేము. ఇదే అన్నమాట. మీరు నేరుగా మాలియా నుంచి వచ్చేసి చక్కగా ఈ మసీద్ కనపడతారు కదా, మసీద్ నుంచి మీరు రైట్ తీసుకుంటే ఫ్రీ రైట్, అక్కడ ఒక హోటల్ అయితే కనపడుతుంది. ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది, టేస్టీ. ఒకసారి అయితే వచ్చేసి చూడండి, మెనూ కార్డు కూడా బాగుండాలి. ఇక్కడ మసీద్ నుంచి వచ్చేసి ఇదే అన్నమాట లొకేషన్, హోటల్కి వెళ్ళే లొకేషన్. ఇక్కడ అయితే చూడొచ్చు, లడ్డు బాంబే హోటల్. లడ్డు బాంబే హోటల్ అదే లోపల వెళ్ళి అయితే చూద్దాం. ఇది ఒకసారి అయితే మెనూ చూడొచ్చు. దోశ, ఇడ్లీ, బిర్యానీ, తర్వాత మొత్తం అయితే ఉంటాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఘీ బిర్యానీ, ఘీ రైస్ విత్ బీఫ్, కీమా ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ నూడిల్స్, బటర్ చికెన్ మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు వచ్చే వాళ్ళు అయితే వచ్చేయండి బాగా తినేయడానికి. ప్రస్తుతం మా ఫ్రెండ్ అయితే మెంబర్ మీల్ అయితే తీసుకున్నాడు. నేనైతే ఫిష్ బిర్యానీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అది ప్రస్తుతం నేను మా ఫ్రెండ్ కరీం అయితే భోజనం చేసి వెళ్ళిపోతాను. ఫిష్ బిర్యానీ ఐసా కరీం 70% బాగుండాలి, 30% ఏం బాగలేదు. అది నాకైతే 80% బాగుంది, ఒక 20% అయితే బాగలేదు. ఎందుకంటే ఎప్పుడు మేము వచ్చినా కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే తినేవాళ్ళం. మా ఫ్రెండ్ ఫిష్ బిర్యానీ తింటా అంటే నేను కూడా తీసుకున్నాను. ఫిష్ ఏదో విధంగా ఉంది, అయితే పర్వాలేదు, తిన్నాము. తిన్నంతా తిని వచ్చినాము. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా వస్తే హోటల్కి లొకేషన్ అయితే చెప్పినాం కదా, వచ్చేయండి. ప్రస్తుతం అయితే వాచ్లు షాప్ దగ్గర అయితే వచ్చేసాము. చూడండి, బ్లూటూత్, తర్వాత స్ప్రేలు, తర్వాత వాచెస్ చూడండి. మొత్తం ఇది 9KD, 10KD, 8KD అయితే ఉన్నాయి ఒక్కొక్క వాచ్ అన్నమాట. హెనోటెక్ కంపెనీ, మేడ్ ఇన్ జర్మనీ అని ఉంటుంది వాచ్ల మీద. స్మార్ట్ వాచ్లు కానీ, లేడీస్కి సంబంధించిన వాచ్లు, పర్ఫ్యూమ్స్ మొత్తం ఇక్కడైతే అవైలబుల్లో కానీ అందుబాటులో ఉన్నాయి. ట్రిమ్మర్లు కూడా ఉన్నాయి, ఆఖరికి అల్ట్రా వాచెస్. ఇది చూసినారా, 3 దినాల వాచ్ కూడా ఉండదు. ఈ వాచెస్ చూస్తే 2.5 KD వాచ్, లేడీస్ వాచ్. చిన్న చిన్న ఫ్యాన్లు, కూలర్ ఫ్యాన్లు, మొత్తం ఇటు చూడండి లైట్లు. రాత్రిపూట షికార్కి వెళ్ళడానికి, కుందేలను పట్టడానికి లైట్లు కూడా ఉన్నాయి. చూడండి, హ్యాండ్ లైట్లు అయితే చూడండి, ఇవి కూడా ఉన్నాయి అన్నమాట. ఛార్జింగ్ది యూఎస్బి కేబుల్తో అయితే ఛార్జింగ్ పెట్టాలా. సోలార్ లైట్లు అయితే లేవు. ఇది చూడండి, మొత్తం పర్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. పర్సెస్, చిన్న చిన్న పవర్ బ్యాంకులు, అడాప్ట్. నేరుగా అయితే మాలియా దగ్గరకు అయితే వచ్చేసాను. ఇక్కడ కింద అయితే సబ్బులు, షాంపూలు, షూస్ మొత్తం అన్ని ఐటెంలు అయితే దొరుకుతాయి. నేను కొన్ని సామాన్లు తీసుకోవడానికి వచ్చాను, ఎందుకంటే దగ్గరలో ఇంటికి వెళ్తాను కదా, అందుకోసం అయితే. ప్రస్తుతం అయితే కొద్దిపాటి అయితే తీసుకున్నాను, చూడొచ్చు మీరు. ప్రస్తుతం అయితే వచ్చేసినాను మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. బయట అయితే ఉండాను లగేజ్ తీసుకొని. మా ఫ్రెండ్ వస్తే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోవాలా. కొన్ని లడ్డు మిక్చర్ కావాలా, ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్ళాలా. ఈ ప్లేస్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మాలియాలో మొత్తం ఫ్రంట్ సైడ్ చూసి టీవీఎస్ కార్గో, మొత్తం టీవీఎస్ రెస్టారెంట్లు, మొత్తం ఆకులు ఒక్కలు, మొత్తము ప్రతి శుక్రవారం కూడా జనాలు అయితే దండోపదండాలుగా అయితే వచ్చేస్తారు. ఎవరైనా చూస్తే ఇక్కడ ఏమన్నా జాతర, ఏమన్నా సంత ఏమన్నా జరుగుతూ ఉంది అనుకుంటారు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. ఎప్పుడు కూడా శుక్రవారం పెద్ద సంత, జాతర మాదిరి అయితే జనాలు వస్తారు. ఎందుకంటే కోయిటీలలో పనిచేసే వాళ్ళు చాలా మందికి అయితే నెలకు ఒక్క సెలవు అయితే ఇస్తారు. ఆ ఒక్క సెలవు తీసుకొని ఇక్కడ కొందరు ఎంజాయ్మెంట్ చేయడానికి, కొందరు అయితే ఫ్యామిలీని కలుసుకోవడానికి, కొందరు
మరికొందరు అయితే ఇక్కడి నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి చెప్పుకొని బాధలు అన్నీ చెప్పుకొని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తిరిగి పార్టీ చేసుకుని షాపింగ్ చేసుకుని లాస్ట్కి అయితే తమ ప్రయాణాన్ని మళ్ళీ అయితే మొదలు పెడతారు. అదే ప్రస్తుతం మాలియాలోని బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను. ఇది మాలియా బస్ స్టాప్ అన్నమాట. ఇంకా చూస్తే ఇక్కడ షాపింగ్ మాల్స్ బీస్ట్, అల్ యూసుఫ్ షాపింగ్ మాల్ మొత్తం ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూస్తే కేఎఫ్సి, పిజ్జా హట్ మొత్తం ఇక్కడనే ఉంటాయి. కేఎఫ్సి వెనకాల అయితే చిన్నపాటి రెస్టారెంట్ మొత్తం ఉంటుంది. ప్రస్తుతం బ్రిడ్జి పైన అయితే ఎక్కాను. ఒక సెల్ఫీ తీసుకుందాం మనలోకి ఒక అమ్మాయి అయితే వచ్చేసింది. ఇంకా ఆమెను కూడా సెల్ఫీ అయితే తీసేసాను. మామూలుగా ఉండకూడదు మాతో పెట్టుకుంటే. అది ఇక్కడ చూస్తే మొత్తం చూడండి గ్రాండ్ హైబర్ అయితే ఇక్కడనే ఉంది. గ్రాండ్ హైబర్ మొత్తం షాపింగ్ మాల్, గోల్డ్ షాప్ మాల్స్ కూడా లోపలనే అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బస్ స్టాప్ అయితే మీరు చూడగలరు. లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్. బ్రిడ్జి కట్టింది. బ్రిడ్జి పైన నుంచి నడవడానికి మాత్రమే, కింద నుంచి అయితే నడుస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నా. మా ఫ్రెండ్ అయితే నన్ను పిలుచుకొని పోవడానికి కార్ వేసుకుని అయితే వచ్చేసినాడు. సయ్యద్ బాషా మన ఊరే. ఇంకెందుకు లేట్, ఆ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వెళ్తా ఉన్నాం మేము జహరా ప్రాంతంలోకి. ప్రస్తుతం ఇంటికి వెళ్ళడానికి మా ఫ్రెండ్ అయితే రోడ్ నెంబర్ 80 నుంచి వెళ్తే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు మేము కువైట్ సిటీ మాలియా నుంచి. ప్రస్తుతం అయితే రోడ్ ట్రాక్ అయితే మార్చినాడు. ఎందుకురా నేను అడిగితే కొంచెం పని ఉందినా అక్కడ చూసుకుని కొన్ని ఆర్డర్లు అయితే ఉన్నాయి, రోడ్ నెంబర్ 50 నుంచి అయితే వెళ్దాము అని అన్నాడు. ఎయిర్పోర్ట్ రోడ్ ఇదే అన్నమాట. బాయ్ బాయ్.